సో కీర్తనలు 82 మొదటి 5 వచనాలు చదువుకున్నాము. ఓకే, 1 2 3 చదవండి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఇదండి ఓకే ఓకే, ఒక నిమిషం, అలా కాదు, అందరు సిస్టమేటిక్గా ఒక ముందు వెనకాలకి వెళ్ళకుండా చదవడానికి ట్రై చేయండి. ఓకేనా? చదవండి. ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చెదరు, ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి, శ్రమగలిగిన వారికి దీనులకును న్యాయము తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. జనులకు ఏం లేదంట? తెలివి లేదు, వారు గ్రహింపరు. ఏంటండి? వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. దేశమునకు ఉన్న ఆధారములన్నీ కదులుచున్నవి. 1:5 అయిపోయిందా? ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ యొక్క ప్రవచనాత్మకమైన నెలలో మన జీవితానికి మనము ప్రవక్తగా ఉన్నాము, ప్రవచన వరంతో మనం ఉన్నాము. బైబిల్ గ్రంథం అంటుంది దేవుడు మనలను దైవములుగా చూస్తున్నాడని. ప్రైజ్ ది లార్డ్. నా మాట విన్నారా? ఈరోజు అంశం ఏంటంటే మనము దైవములము. చెప్పండి, నేను దైవాన్ని. సరే, ఇంకొంచెము మనకు అర్థమయ్యేలా చెప్తాను. నేను దేవుడను. మనం ఎవరమంట? దేవుడు మనలను దేవుళ్ళుగా చేశాడండి, దైవములుగా మనం చేశాడండి. ప్రైజ్ ది లార్డ్. మనం చూడడానికి అందలా కనపడతాము, కానీ మనలో ఏముందంటే దేవుని ఆత్మ ఉందండి. మనలో ఎవరి జీవం ఉన్నదంటే దేవుని యొక్క జీవం ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యేసు ప్రభువారు దేవాది దేవుడుగానే ఈ లోకంలో సంచరించాడు. ఇప్పుడు మనము కూడా ఎవరిలాగా సంచరిస్తున్నామంటే మనము దేవుళ్ళలాగా సంచరిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఓకేనా? మనం అందరిలాగా కాదండి. మనము ఎవరు అంటే మనము దైవములము. ఇంగ్లీష్లో ఏమిటంటే యు ఆర్ గాడ్స్. గాడ్స్. ఇంగ్లీష్లో మనం చదివేటప్పుడు దేవునికి గాడ్ రాస్తున్నప్పుడు క్యాపిటల్ G ఉంటుంది. మన గురించి లేకపోతే ఈ లోక దేవత గురించి బైబిల్ చెప్తున్నప్పుడు స్మాల్ Gతో ఉంటుందండి గాడ్స్ అనేది. ప్రైజ్ ది లార్డ్. సరే, అసలు మనము ఎవరిని గాడ్ అంటాం? ఇప్పుడు దేవునికి మనుషులకు వ్యత్యాసం ఉందా ఏమైనా? సరే, మీరు ట్రై చేయండి చెప్పడానికి. అసలు మనుషులు ఎవరిని అంటామో మీరు చెప్పండి. దేవుడిని ఒకవేళ మనము డిఫైన్ చేయాలంటే మనం ఏ విధంగా చెప్తే ఈయన దేవుడు అని చెప్పగలుగుతాం? సరే, అసలు మనుషులు అంటే ఎవరమ్మా? ఎస్, మిమ్మల్ని అడుగుతాను. మీ నలుగురు. ఓకే, సో సరే, ఒక కన్క్లూజన్కి వద్దాం. సృష్టింపబడినది దేవుడు కాదని మనం క్లారిటీకి వద్దాం. ఓకేనా? సరే, సింపుల్గా. సో మీరు చెప్పండి. ఇంకా ఇప్పుడు దేవుడు అంటున్నాం అనుకోండి, మనము ఏం చూసి దేవుడు అని చెప్తాం? సృష్టించేవాడు. ఓకే, ఇల్లు ఓకే ఓకే, మంచి పని చేస్తే దేవుడు అంటామా? ఓకే
ఓకే, ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లో చెప్పండి. ఓమ్నిపోటెంట్, ఓమ్నిషియెంట్, ఓమ్నిప్రెజెన్స్. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వంన వ్యాపించిన వాడిని దేవుడు అంటాం. అంటే మన దేవుడు అని ఒక వ్యక్తిని లేకపోతే దైవము అని మనం డిఫైన్ చేయాలనుకుంటే మనకున్న అవగాహన బట్టి మనం ఏం చెప్పగలమంటే సర్వము మీద శక్తి కలిగిన వ్యక్తిని మనం దేవుడు అంటాం. విన్నారండి? అంటే ఆయన పైనకి ఎవరు లేరు. ఆయన ఏం పలుకుతాడో అదే శాసనం. ఆయన దేని కింద లేడు, అన్నిటిపైన ఆయన ఉన్నాడు. అంటే సర్వశక్తిమంతుడు. విన్నారండి? సర్వశక్తిమంతుడు. ఈ లోకంలో శక్తులు ఉన్నాయి. ఏ శక్తినైనా సరే ఓడించగల సామర్థ్యము ఎవరిలో ఉందంటే సర్వశక్తిమంతుల్లో ఉంది. అందుకే మన ప్రభువారిని ఏమంటామంటే సర్వశక్తిమంతుడు. అబ్రహాం అంటాడు ఎల్ షడాయ్ అంటే సర్వశక్తి గల దేవుడు. 2 అర్థాలు ఉన్నాయి అక్కడ. ఒకటేమో సర్వ శక్తిమంతుడు అని అర్థము, రెండోది రొమ్ము కలిగిన దేవుడు అని అర్థము. ప్రైజ్ ది లార్డ్. సరే, సర్వశక్తిమంతుడు. రెండోది సర్వజ్ఞాని. ఏంటిది? సర్వజ్ఞాని. ఇప్పుడు మనుషులు, దేవతలు, దయ్యాలు, దేవుడు. మనుషుల జ్ఞానం అవ్వచ్చు, దెయ్యాల జ్ఞానం అవ్వచ్చు, దేవతల జ్ఞానం అవ్వచ్చు. ఇవన్నీ ఎటువంటి జ్ఞానం అంటే సమస్తము తెలివి జ్ఞానం వీరికి. విన్నారన్నమాట? దెయ్యంకి అంత తెలియదు అని, మనుషులకు అంత తెలియదు, దేవతలకు అన్నీ తెలియదు. ప్రైజ్ ది లార్డ్. సర్వము ఎరిగిన వాడిని మనం దేవుడు అంటాం. ప్రభువారికి సర్వము తెలుసండి. అన్నిటి పట్ల ఆయనకి ఒక అండర్స్టాండింగ్ ఉంది. ప్రైజ్ ది లార్డ్. వేర్ ఈజ్ రూయల్? అది అట్లా అలవాటు చేయకూడదు. రూయల్ చూసుకొని వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి రమ్మని చెప్పండి. జాన్సన్, అభిషేక్, జాన్సన్. సో బేసికలీ వాట్ ఇస్ హ్యాపెనింగ్, పిల్లవాడికి మనం ఇప్పటి నుంచి ట్రైన్ చేస్తున్నాం. ఏంటిది? చర్చ్లో డిస్టర్బ్ చేస్తే బయట తీసుకెళ్ళిపోవడం. వాడికి అదే అలవాటు అవుతుంది. పిల్లవాడి Praise the Lord. Hallelujah. Okay, na? We bring people to the church so that they could hear the word. And the word of God is being taught. People are being taken out from the word of God, making him to suffer more. Praise the Lord. Okay, నేను ఏమంటాను? సర్వ జ్ఞానము కలిగిన వ్యక్తిని మనం దేవుడు అంటాం. ప్రైజ్ ది లార్డ్. మూడవదిగా సర్వాంతరయామి. సర్వాంతరయామి అంటే ప్రభువారు ఇక్కడ మన మధ్యలో ఉన్నారండి. ఉన్నారండి. ఇప్పుడు ప్రభువారు మీలో ఉన్నారా? ప్రభువారు నాలో ఉన్నారా? పరలోకంలో ఉన్నారా? భూమి మీద ఉన్నారా? సర్వంలో ఉన్నారా? ఆయన ప్రభువు అంటాం. ప్రైజ్ ది లార్డ్. సో అర్థం చేసుకోండి. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నా. ఎవరినైతే మన దేవుడు అంటామో ఈ 3 కలిగి ఉండాలి. మొదటిది ఏంటిది? సర్వ శక్తి కలిగి ఉండాలి. రెండవది సర్వ జ్ఞానము. మూడవది సర్వాంతరయామి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళీ చెప్తున్నాను ఇంగ్లీష్లో. ఓమ్నిపోటెంట్, ఓమ్నిషియెంట్, ఇంకోటి ఓమ్నిప్రెజెన్స్. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు అటువంటి దేవుడు ఎవరు? మన యేసు క్రీస్తు వారు. హల్లెలూయా. లోకంలో ఉన్న దేవుళ్ళతో మన దేవుడు మనం ఏం పోలిస్తలేదు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభువారు ఈ భూలోకంలో ఉన్నప్పుడు పరలోకం అంతా ఖాళీగా ఉందా? మరి పరలోకంలో ఎవరి పెద్ద నడుస్తూ ఉంది? హలో. ఇప్పుడు చూడండి, ఇప్పుడు యేసు ప్రభువారు మీలో ఉన్నారు, నాలో ఉన్నాడు. అదేవిధంగా యేసు ప్రభువారు భూమి మీద పరిచయం చేస్తున్నప్పుడు ఆయన భూమి మీద ఉన్నాడు, పరలోకంలో కూడా ఉన్నాడు.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో సర్వ జ్ఞానము కలిగి సర్వమును ఉంటూ సర్వశక్తివంతుడైన ప్రభువారు మనం సృష్టించినప్పుడు ఆయన ఏ విధంగా మనం సృష్టించాడంటే ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా మనం సృష్టించాడండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా మాట వింటున్నారా? ప్రభువారు మనం సృష్టించినప్పుడు ఏ విధంగా సృష్టించాడు? ఆయన ఏ విధంగా ఉన్నాడో ఆ విధంగా సృష్టించాడు. Yes. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకవేళ మనం ఆయనలాగా ఉండకూడదు, ఆయన కంటే తక్కువగా ఉండాలి అనుకుంటే మనలను ఆయనలాగా చేసి ఉండకూడదు. విన్నారండి? Yes. ఇప్పుడు అంటాను, మీ పిల్లలు మీ రూపంలో ఉన్నారా? Yes. మీ పోలికలో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మరి మీరు సంతోషిస్తున్నారా, దుఃఖపడుతున్నారా? అంతే కదా. అందుకే బైబిల్ గ్రంథం ఏమంటుంది తెలుసా? హీఈస్ ఫాదర్ ఆఫ్ అవర్ స్పిరిట్స్, హీఈస్ గాడ్ ఆఫ్ ఆల్ ఫ్లెష్. అంటే సర్వ శరీరులకు ఆయనే దేవుడు. వినారన్నమాట. రెండోది, ఆత్మలకు తండ్రి ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెంబడించండి. ఈ ప్రవచనం ఒక నెలలో మనం చాలా బెనిఫిట్ పొందుకోవాలంటే నువ్వు నేను అర్థం చేసుకోవాల ఒక విషయం ఏంటంటే మనము మానవులము కాదు, మనము దేవుళ్ళమని తెలుసుకోవాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు మీరు దైవములని విషయము మీకు తెలియదు అనుకోండి, మీ బ్రతుకు ఎలా ఉంటుంది? సాధారణంగా పరిస్థితులను బట్టి ప్రభావం చెంది ఆ పరిస్థితుల్లో కొట్టుకుపోతూ ఉంటాం. మేము ఏం చేయలేమండి, డాక్టర్ వచ్చి మేము ఏం చేయలేమండి, మీరు ఆల్రెడీ మీరే ఏం చేయకపోతే మేము ఏం చేయలేమండి చేతులెత్తేస్తాం. అలా కాదు. డాక్టర్ ఏ రిపోర్ట్ ఇచ్చినా సరే ఆ రిపోర్ట్ను మార్చే సామర్థ్యం నీలో నాలో ఉందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డాక్టర్ అన్నారా, సార్ అయిపోయింది సార్ మీ ఏజ్, మీ ఇంట్లో ఎవరికైనా సన్నప్ ఇచ్చేయండి అన్నారు అనుకోండి, నువ్వేం చేయగలవు తెలుసా? ఆ రిపోర్ట్ నువ్వు మార్చగలవు. ప్రైజ్ ది లార్డ్. ఏ రిపోర్ట్ని మార్చగలము? డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్. అందుకే నేను అంటాను, నీకు నాకు లిమిట్స్ ఏం లేవండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువారు ఎలా అయితే సర్వం మీద శక్తి కలిగి ఉన్నాడో, ప్రభువారికి సర్వం పట్ల ఎట్లయితే అవగాహన ఉందో, ప్రభువారు సర్వంలో ఎలా అయితే వ్యాపించి ఉన్నాడో ఆయనలో ఉన్న సామర్థ్యము ఇప్పుడు నీలో నాలో ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు సర్వం ఎరిగిన వాడు నీలో ఉంటే నీకు సర్వం పట్ల నీకు అవగాహన ఉంటుందా? ప్రైజ్ ది లార్డ్. నా ప్రశ్న, మరి బైబిల్ ఏమో మన దైవములను చెప్తుంది, కానీ కొన్నిసార్లు బ్రతుకు ఇక పరిస్థితులు చూస్తుంటే ఎలా ఉంటుంది? చాలా కష్టంగా అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? 5వ వచనంలో ఉంది, అదే చెప్తున్నారు. 5వ వచనం చూద్దాం ఒకసారి మా అందరం. జనులకు తెలివి లేదు, జనులకు ఏం లేదంట? తెలివి లేదు. తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. ఇటువంటి తిరుగుతున్నారు. దేశమునకున్న ఆధారములన్నీ కదులుచున్నవి. దేశం కూడా ఆధారాన్ని కదులుతున్నాయి. అంటే ఏదైతే ప్రభువారు ఆధారంలో పెట్టారో అవన్నీ కదిలిపోవడం కారణము ఏంటో తెలుసా? దేవుడేమో మనలను దేవుడిగా చేసి, కానీ వీళ్ళందరూ ఎలా చనిపోతున్నారంట? తెలివి లేదు. అందరూ మనుషులు ఎలా చనిపోతున్నారో అలా చనిపోతున్నారంట. కారణం ఏంటి తెలుసా? తెలివి లేకపోవడము. ఏం లేకపోవడము? జ్ఞానం లేకపోవడము. తెలివి జ్ఞానము ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయండి? బుద్ధి జ్ఞానములు ఆయన యందే గుప్తములై ఉన్నవి. హలో, హల్లెలూయా. నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. బైబిల్ గ్రంథము మనము చదవకపోతే, బైబిల్ గ్రంథము మనం ధ్యానించకపోతే, బైబిల్ గ్రంథం ప్రకారం నడుచుకోకపోతే మనము కూడా మనుషుల్లాగానే కొట్టుకుపోతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ అని చూడాలి. ఇది అర్థం చేసుకోండి దయచేసి. ప్రభువారు మనల్ని సృష్టించినప్పుడు ఆయన మనలను దేవునిగా సృష్టించాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నీకు అర్థం అవ్వాలి ఈ విషయం. అర్థమైన తర్వాత రేపటి రోజు ఏదైనా ఆయాసకరంగా నీకు అనిపిస్తుంది అనుకోండి,
సరే పరిస్థితులను పక్కన పెడదాం. నీ శరీరమే నీకు ప్రయోజనం కాకుండా నీ శరీరమే నీకు బరువు ఉందనుకో, సహకరిస్తుంది అనుకో, నువ్వేం చేయాలి? నీ శరీరంతో నువ్వు మాట్లాడాలి. ఏం చేయాలండి? నువ్వు చెప్పాలి నీ శరీరంతో నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చాలా శక్తివంతంగా ఉన్నావు అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. వెంబడిస్తున్నాను నన్ను. సో ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయం మనం చూస్తే ప్రభువారు మనల్ని ఏ విధంగా సృష్టించాడని వాక్యం చెప్తుంది. ఆయన ఎలా అయితే ఉన్నాడో అలా మనల్ని సృష్టించాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఇలా చెప్పండి, ప్రభువారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మేము ఉన్నాము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఓల్డ్ టెస్టిమెంట్ లో ఉన్న ప్రజలకు మరియు న్యూ టెస్టిమెంట్ లో ఉన్న మనకు వ్యత్యాసం ఎంత తెలుసా? ఆకాశం భూమి అంత వ్యత్యాసం అని. ప్రైజ్ ది లార్డ్. సరే, ఒక వ్యత్యాసం చెప్పండి. పాత నిబంధనలో ఉన్న వారికి మనకున్న ఒక వ్యత్యాసం చెప్పండి. పాత నిబంధనలో ఓకే, ఎవరు వచ్చేది 8 o'clock మళ్ళీ మమ్మీ అంటే విశ్రాంతి దినాన్ని పాటించకపోతే రాళ్ళతో కూడా చంపుతున్నారు పాత నిబంధనలు. హలో, నో డిఫరెన్స్. నేను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అడుగుతలేదు. పాత నిబంధనలు మనుషులు ఉన్నారు, ఇప్పుడు మనం ఉన్నాం. డిఫరెన్స్ ఏంటిది? ఓకే ఓకే. మనము నిన్న కాకుండా మనము ర్యాప్సిడియో పోతే దైవజనులు పాస్టర్ క్రిస్టియన్ చెప్పిన విషయం ఏంటంటే ద గ్రేటెస్ట్ ట్రెజర్ ఏంటో తెలుసా? స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇన్ us. గొప్ప ధనాన్ని చేయడం తెలుసా? పరిశుద్ధాత్మ మనలో ఉండడం అని. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు వారి లోపల నివసించేవాడు కాదు. కానీ ఇప్పుడు యేసు ప్రభువు చేసిన కార్యమును బట్టి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆత్మయున్న దేవుడు మన శరీరములను ఆయన ఆలయంగా మార్చుకొని మనలో ఆయన జీవిస్తున్నాడు, నివసిస్తున్నాడు, మనలో ఆయన కదులుతున్నాడని. ప్రైజ్ ది లార్డ్. ఇంకో వ్యత్యాసం చెప్పనా? ఇంకో వ్యత్యాసం మీరు ట్రై చేయండి. వన్ ఆఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ అండ్ న్యూ టెస్ట్మెంట్ సెయింట్స్. ఓకే ఓకే. ఓ ప్రైజ్ ది లార్డ్. yes, థ్యాంక్ యూ సో మచ్. చూడండి, రెండో డిఫరెన్స్ ఏం తెలుసా? ఎవరిలో కూడా దేవునిగా జీవం లేదండి. వినరన్నమాట. యేసు ప్రభువారు ఎప్పుడో పునరుద్ధానం చెంది ఆయనలో ఉన్న జీవమును ఇప్పుడు మనకి ఇచ్చేశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన ఫౌండేషన్ క్లాస్లో ఫస్ట్ సబ్జెక్ట్ న్యూ క్రియేషన్. ఎవరు నూతన సృష్టి? ఎవరిలో అయితే దేవుని యొక్క జీవము, దేవుని యొక్క స్వభావం ఉంటుందో వారు నూతన సృష్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఎవరమండి? నూతన సృష్టి. నూతన సృష్టి. ఈరోజు సబ్జెక్ట్ బట్టి మనందరం ఎవరము? దైవములు. ప్రైజ్ ది లార్డ్. సరే, ఇప్పుడు యేసు ప్రభు వారు ఒక పని చేయాలని వచ్చారు అనుకోండి. ఆయన ఏ విధంగా చేస్తాడు? ఇలా ట్రయల్ చేస్తాడా? డైరెక్ట్ వర్క్ చేయగానే ఫినిష్ అయిపోతుందా? హలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యేసు ప్రభు వారు లాజరస్ ని రేజ్ చేయాలి. వెళ్ళి ట్రై చేద్దామన్నాడా, వెళ్ళి లేపుదామన్నాడా? హలో, in the Christianity we don't do trials, we do it once in a నా క్రేజీ ఉంది ఇది. ఇప్పుడు ఆలోచించండి, యేసు ప్రభు ఏది ట్రై చేద్దాం అన్నాడా, అదే లాజరస్ని లేపేశాడా? వినండి, దేవుని యొక్క నీతి ఏం తెలుసా? నువ్వు చేసేది మొదటిసారి సక్సెస్ఫుల్ అవుతుంది. ట్రయల్ టెస్ట్లు ఏమన్నావు? ఇంకా ప్రవర్ అని పని అప్పగించారా, నువ్వు వెళ్తావు, దాన్ని ఫినిష్ చేస్తావు అంతే. ప్రైజ్ ది లార్డ్. సరే, కొంచెం మీకు అండర్స్టాండింగ్ కోసం ఇంకో విషయం నేను చెప్తాను అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్.
ఇంకా ఎందుకు నీకు సమయం పడుతుందో తెలుసా? ఇంకా నువ్వు ఎదగలేదు కనుక. నీకెందుకు ప్రభువారు పెద్ద పెద్ద బాధ్యతలు నీకు అప్పగించుకో తెలుసా? ఇంకా నువ్వు ఎదగలేదు కనుక. నీ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వకుండా ప్రభువారు పెద్ద పెద్ద విషయాలు నీకు చెప్తే, పెద్ద పెద్ద విషయాలు నీకు అప్పగిస్తే ఏమైపోతుంది తెలుసా? నువ్వు ఆ విషయాల్లో నువ్వు ఓడిపోతావు అని ప్రభువారు నేను అలా వెయిట్ చేపిస్తున్నారు. ఎవరికి అర్థమైతే బాగుండు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు పాత నిబంధనలో మోషే చూస్తే తను 20 లక్షల మందిని ఎలా నడిపించాడండి? ఎర్ర సముద్రం వస్తే దాన్ని 2 పాయలు చేసాడు. వీళ్ళకి ఆకలిస్తే మన్నా కురిపించాడు. దేవునికి జీవం లేకుండా, దేవునికి ఆత్మకాలం లేకుండా. ఇప్పుడు మన దగ్గరకు వస్తే దేవుని యొక్క జీవం మనలో ఉంది, దేవుని ఆత్మ మనలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రెవల్యూషన్స్లో మనకి చాలా ఎక్కువ తెలుస్తున్నాయి. ఎస్, దీనిలో సందేహం ఉందా? నిజంగా ఈవెన్ దో వీ హ్యావ్ ద బెస్ట్ రెవల్యూషన్స్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, వై వి స్టిల్ సీ పీపుల్ నాట్ లివింగ్ టు ద ఫుల్లెస్ట్? ఈరోజు ర్యాప్సడీ అదే చెప్పింది మనకి. హలో, ఈరోజు ర్యాప్సడీ రియాలిటీస్ మీరు మెడిటేట్ చేస్తే దైవజనులు చెప్పిన విషయం ఏంటి తెలుసా? ప్రభువు ఆత్మ పూర్ణంగా మనం లేకపోవడం బట్టి నిరుత్సాహ పొందుతున్నామంట, కోపగించుకుంటున్నామంట. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుని యొక్క జీవం, దేవుని యొక్క ఆత్మ ఉండడం కాదండి. దేవుని యొక్క జీవము, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. కానీ నెక్స్ట్ స్టెప్ మనం చేయాల్సిన విషయం ఏంటి తెలుసా? ఆత్మ పూర్ణలే ఉండడము. ఎలా ఏం చేయాలంట? we have to be full of the spirit. Praise the Lord. మరి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎలా సాధ్యమవుతుంది? హలో, నా సింపుల్ ప్రశ్న, ఎలా మా దేవుని యొక్క ఆత్మ పూర్ణలే మనం ఉండగలము? నేను మీరు ఆన్సర్ ఎలా చెప్తున్నారు సార్, అది కరెక్టా రాంగా అనే డౌట్ మీ ఆన్సర్ చెప్తున్నట్టు ఉంది. హలో అంటే అధికంగా భాషలతో ప్రార్థించాలి. అలాంటి వద్దు నాకు. నీ ఆన్సర్ ఎలా ఉండదు తెలుసా? నీ హృదయంలోకి వెళ్ళి అది రావాలి. గెస్సులు నడవో ఈ రాజ్యంలో. హలో, మన అనేక సార్లు మనం విన్న వాక్యం ఎఫెసీలో ఉంటుంది, మీరు మద్యంతో మత్తులై ఉండకుండా దేవుని ఆత్మ పూర్ణలై ఉండాలి. ఏ విధంగా ఉండాలంట? భాషల్లో ప్రార్థన చేస్తూ, ఇంకా మెలోడీస్ పాడుతూ, స్పిరిచువల్ సాంగ్స్ మనం పాడుతూ. హలో, ఇప్పుడు చిన్న డిఫరెన్స్ చెప్తాను. నేను స్క్రిప్చర్ కోడ్ చేస్తలేదు, కానీ ఆ వాక్యం యొక్క ఎస్సెన్స్ నాలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. నేను నిద్రపోతున్నప్పుడు వచ్చి అడగచ్చు, పాస్టర్ గారు ఎలా ఆత్మ పూర్ణలై ఉండాలి? డెట్ స్క్రిప్చర్కి వెళ్తాను నేను. ప్రైజ్ ది లార్డ్. ఇంకో వాక్యంని ఫినిష్ చేయదండి మీరు. వాక్యం ఏమైనా ఫినిష్ చేసేలా చదవండి మీరు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఆరోగ్య మూర్తి గారు ఏం చెప్తుంది తెలుసా? నేను బైబిల్ గ్రంథంలో మిస్టేక్స్ ఎతకాలని నేను చదవడం మొదలు పెట్టాను, కానీ ఆ బైబిల్ గ్రంథమే నాలో మిస్టేక్స్ నాకు చూపించిందని చెప్పారు ఆయన. ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏదో న్యూస్ పేపర్లో అసలు చదవదాన్ని. నువ్వు ఎలా చదవాలంటే ప్రతి ఒక్క మాట నీ హృదయంలో, నీ యొక్క మనసులో, ప్రతి అవయవంలో ఉండేలాగా నువ్వు చదవాలి. ప్రైజ్ ది లార్డ్. సరే, ఈ 3 విషయాల గురించి టచ్ చేద్దాము. మీకు తెలిసిన ఒక ఎవరైనా వ్యక్తి నాకు చెప్పండి. దేవుడు అంటే ఏం చెప్పండి? మీకు 3 విషయాలు చెప్పండి. అన్నిటి మీద శక్తి కలిగిన వాడు. రెండోది, సర్వం మీద ఆయనకి గ్రిప్ ఉన్న వ్యక్తి, అంటే ప్రతి విషయంలో ఆయనకి అవగాహన ఉంది. మూడోది, సర్వాంతర్యామి, అంటే ప్రతిలో వ్యాపించేవాడని. ఓకే, సరే, ఈ 3 మీకు తెలిసిన ఎగ్జాంపుల్ కూడా చెప్పండి. ఒక వ్యక్తి ఈ 3 కూడా తను అచీవ్ చేశాడు అనేసి. యూనో సామా? అంటే ఇప్పుడు ఇదే మనమే ఫ్రెష్ బ్యాచ్ అనుకోండి, మనమే చాలా ఒత్తిడి ఉంటుంది. కానీ నేను లేదు, మన పైన పితరులు ఎప్పుడు అచీవ్ చేస్తారండి. అందుకే ప్రభు హానోకులు, నువ్వు నాలో మారిపోయారు, వద్దున పైకి వచ్చేసారు ఆయన.
ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమైతే బాగుండండి. ఈ సంవత్సరం మన దేవుని కుమారులు ప్రత్యక్షం అవుతున్నాం అంటే దేవుళ్ళు మారిపోతున్నాం. సో దేవుళ్ళు మారిపోయి భూమి పని ఏమో మనకి అందుకు వెళ్ళిపోతున్నాం మనం. ప్రైజ్ ది లార్డ్. ఇదే సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కాదండి, 2027 కాదు, 2026లోనే మన దేవుడిగా కుమారులు ప్రత్యక్షం అవుతున్నాం. అయిన వెంటనే ఏమైపోతుంది? ప్రైజ్ ది లార్డ్. సరే, మన దైవజనుల గురించి ఏం చెప్తలేదు, ఎందుకంటే మన దైవజనులు అన్నీ ఎప్పుడు ఎడ్జి చేశారు. హలో, సరే, మీకు తెలిసిన ఒక దైవజనులు చెప్తాను నేను. ఎంతమందికి బైబిల్ మిషన్ ఫౌండర్ తెలుసు అండి? నాకు తెలుసు. దేవదాస్ అయ్య గారు. చూడలేదు కానీ మన తెలుసు. ఇండియన్, Yes. ఆంధ్రప్రదేశ్, తెలుగోడు. నేను బయట గురించి మాట్లాడలేదు, మనల గురించే నేను మాట్లాడుతున్నాను. ఆ దైవజనులు అంటే ఒక రోజు మీటింగ్కి వెళ్ళేసి వచ్చారు. ఎక్కడికి వెళ్ళేసి వచ్చారు? మీటింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన ఇంట్లో కూర్చున్నారంట. కూర్చున్నప్పుడు ఒక 7 people వాళ్ళు వచ్చారంట, 7 మంది వచ్చి వాళ్ళంతా డిస్కస్ చేస్తూ ఉన్నారంట. వాళ్ళు అరే మీటింగ్ భలే జరిగింది, మీటింగ్ భలే జరిగింది, మీటింగ్ భలే జరిగింది, అలా 7 మాట్లాడుకున్నారంట. ఇలా అందరూ డిస్కస్ చేస్తూ అసలు మీటింగ్ ఎప్పుడు జరిగిందని అడిగారంట. వాళ్ళు చెప్పిన విషయం ఏం తెలుసా? ఈ 7 చోట్ల జరిగిన మీటింగ్ ఒకటే రోజు జరిగిందంట. విన్నారన్నమాట. Yes. ఒకటే సమయంలో జరిగిందంట. Yes. ఎవరికి అర్థమైతే బాగుంది. అంటే ఆ దైవజనులు హైదరాబాద్లో ఉన్నారంట, చందనగర్లో ఉన్నారంట, Yes. బంజారీస్లో ఉన్నారంట, లింగంపల్లిలో ఉన్నారంట, సికింద్రాబాద్లో ఉన్నారంట, నాంపల్లిలో ఉన్నారంట, కోటిలో ఉన్నారంట. అంటే ఇప్పుడు మీ ఇది ఎలా అర్థం చేసుకోగలుగుతారు మీరు? 7 చోట్ల. హలో, Hallelujah. సర్వాంతరయామి. చూసారా దైవం టచ్ చేసిన క్వాలిటీని? Yes. హలో, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూపితే ఇంకా దాంట్లో గ్రేటెస్ట్ టెక్నాలజీ చెప్తాను నేను. హీలింగ్ సీన్స్ ప్రోగ్రామ్ వస్తే ప్రపంచవ్యాప్తంగా దైవజన యొక్క మెసేజ్ ఆ స్ట్రీమ్స్ ప్రపంచవ్యాప్తంగా పొందలేదా? దీన్ని ఏమంటారు? ఇంకా ఎక్స్పాన్షన్, సర్వాంతరయామి. హలో, మీకు మీరు అర్థం చేసుకుని ప్రయత్నించండి. అంటే మనుషులు దీన్ని అచీవ్ చేయగలుగుతారంటే అచీవ్ చేస్తున్నారు, మనకు కనబడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనం చేసే కష్టం కాదండి, చేసి ఉన్నారు, మనం కూడా చేయగలము. ప్రైజ్ ది లార్డ్. సరే, సర్వ జ్ఞానం అన్నాను కదా. కోవిడ్ టైంలో ఏ టైంలో? అరే మాస్క్లు వేసుకుంటే ప్రమాదం అని ఎంతమంది నమ్ముతున్నారు? మాస్క్లు వేసుకున్న ప్రమాదమా? ఇది ప్రొటెక్షన్ చక్కదహ. నాకు తిట్టాలని ఉంది కానీ తిడతలేదు నేను. మాస్క్ పెట్టుకుంటే ప్రొటెక్షన్ కాదు, నష్టము అని ఎవరు చెప్పారు? మీకు డాక్టర్స్ చెప్పారా? గవర్నమెంట్ చెప్పిందా మనకి? సర్వ జ్ఞానం కలిగిన సర్వశక్తివంతుడైన ప్రభువారు పాస్టర్ క్రిస్సాయి గారు చెప్పారు మనకి. ప్రైజ్ ది లార్డ్. వ్యాక్సినేషన్ ప్రమాదకరం ఎవరు చెప్పారు మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? ఏ గవర్నమెంట్ చెప్పిందండి? అయ్యో బాబాయ్, వ్యాక్సినేషన్ వేయించుకొని బ్రతుకుతారు కాదు, పోతున్నారు ఇప్పుడు చాలా మంది. హలో, అంటే నేను ఏమన్నాను తెలుసా? సర్వ జ్ఞానము కలిగిన ప్రభువారు ప్రతి విషయం పట్ల జ్ఞానము మన దైవజనులకు ఇచ్చారండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, సర్వంగా వ్యాపించిన ఎగ్జాంపుల్ నేను దేవదాస్ గారిని చూసి చెప్పాను మీకు. ఇప్పుడు భవిష్యత్తులో ఏదైతే జరగబోతుందో ఆ విషయాలు పరిశుద్ధాత్ములు మన దేవజన పాస్టర్ క్రిస్టియన్ గారు చెప్తే పాస్టర్ క్రిస్టియన్ గారు ఈ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ లేకపోయాయంటే ఏమయ్యేది? చర్చ వచ్చేది కాదు, మళ్ళీ కుడుకునే వాళ్ళం కాదు. నేనే ఎంకరేజ్ చేసేవాడిని. మీకు తెలియదేమో, నా దేవుడు అయినా మనుషులను చాలా ఇష్టమేమో. ఒకవేళ నిజంగానే ఈ వ్యాక్సినేషన్స్, ఈ మాస్కులు నిజంగా వాటి ప్రయోజనకరం అంటే మీ ఎవరిని కూడా మాస్కులు లేకుండా వ్యాక్సినేషన్ లేకుండా చూడండి. నేను తెచ్చి పొడి చేద్దును, నేనే మాస్క్ కూడా మీకు ఇద్దును నేను. హలో, కానీ దేవుని యొక్క జ్ఞానముతో మనం నడుచుకోవచ్చండి. ప్రైజ్ ది లార్డ్. సరే, మూడోది సర్వశక్తి అన్నాను కదా. దీనికి ఎగ్జాంపుల్ చెప్పండి, మీకు తెలుసుకుని ఎవరంటే? హలో, సరే మీకు కొన్ని విషయాలు చెప్తాను. మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఒకటి ఉంటుందండి, అదొక సంస్థ.
ఈ సంస్థ అయిన ప్రోగ్రెస్ పెట్టింది అనుకోండి, ఇది మీరు తెలుసుకోవాలి. ఎవరు తెలుసుకుంటారా? వరల్డ్ ఎకనామిక్ ఫోరము వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతి దేశం యొక్క ఫినాన్సెస్ ఏ విధంగా ఎదగాలో అనేది కమిటీలో మీటింగ్స్ పెడతారు. దీనికి రిప్రజెంటేటివ్స్గా ప్రతి దేశం నుండి వెళ్తారు. ఓకేనా? వీళ్ళు వెళ్ళి ఏమైతే చెప్తారో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశంలో ఉన్న నాయకులందరూ కూడా దీనే ఫాలో అవుతారు. విన్నారన్నమాట. ఒక దేశాన్ని మనం పాడు చేయాలంటే ఎక్కడ పాడేస్తే వాళ్ళు పాడైపోతారు తెలుసా? ఫినాన్సెస్ వాళ్ళు పాడైపోతే వాళ్ళు దేశంగా పాడైపోతారండి. ప్రైజ్ ది లార్డ్. నేను కొన్ని డెప్త్ విషయాలు నేను చెప్తలే కదా నేను. ప్రైజ్ ది లార్డ్. కానీ ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే వాళ్ళే ఎలా ఉన్నదో తెలుసా? మనుషులు ప్రయోజనకరంగా నడుచుకోవట్లే, మనుషులు ఏ విధంగా నాస్తిజలు నడుచుకుంటున్నారు. తెలియకి వెళ్ళిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? అదే ఇంప్లిమెంట్ చేస్తారు కదా. సరే కూడా చెప్తాను. WHO గురించి ఎంతమంది ఉన్నారంటే? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మీకు తెలుసా? దాన్ని రన్ చేసే మనుషులు కాదనేసి. హలో. అందుకే మన ట్రంప్ ప్రెసిడెంట్ అయిన వెంటనే తను చేసిన విషయం ఏంటి తెలుసా? WHOకి మాకు సంబంధం లేదని దానికి వెళ్ళి తను బయటకు వచ్చేసాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు మనం ఏ విధంగా ఆరోగ్యం ఉండాలో మనకు నేర్పిస్తలేదు, మనం ఏ విధంగా అనారోగ్యం ఉంచాలో నేర్పిస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను మీకు? మన కళ్ళ ముందు కనపడదంతా నిజం కాదండి. ఏమైతే వింటారో అది నిజం కాదండి. ఇప్పుడు మనం ఎటువంటి జనరేషన్లో ఉన్నామంటే ఏ జనరేషన్లో ఉన్నాం. ఓకేనా? ప్రతిదీ మనం నడుచుకునేది, మన ఫొటోస్ అవ్వచ్చు, వీడియోస్ అవ్వచ్చు. మీకు తెలుసా మీ ఫోన్ మిమ్మల్ని ఫాలో అవుతుందనేసి? నా మాట విన్నారా? యూట్యూబ్లో మీకు ఎటువంటి వంటలు ఇస్తామో, అసలు యూట్యూబ్లో మీకు ఏ ప్రోగ్రామ్ ఇస్తామో యూట్యూబ్ అయ్యే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఎంతమంది తెలిసే విషయం? ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా ఫేస్బుక్లో నువ్వు కొత్త ఫోన్ అనుకున్నావు అనుకో, నీ ఫేస్బుక్లో మొత్తం అయ్యే అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయి. అవునా కాదా? నీ ఫోను నేను గోడచ్చాక నీ వెంబడేస్తుంది. ఫోన్ కాదండి, ఆ రోజులు మారిపోయినాయండి. అందుకే మన ఇండస్ట్రీలో మన యాపిల్ ఫోన్ ఎందుకు ఎంకరేజ్ చేయండి తెలుసా? అది సెకండ్స్కి 100 సార్లు ఫోటో తెస్తా అంట. అలానే ఆండ్రాయిడ్ ఫోన్ ఏమి పరిశుద్ధపరచబడలేదు. ఈ అన్ని డివైజెస్ కూడా ఏం చేస్తారు తెలుసా? మనం ఏం మాట్లాడుతున్నాము, ఎక్కడ ఉంటున్నాము. సరే, ఇప్పుడు ఫోన్స్కి మీరు ఎక్కడ ఉంటున్నారో, మీరు ఏం ఆలోచిస్తున్నారో ఇన్ఫర్మేషన్ అంటే మీకు అది ప్రయోజనకరంగా నష్టమా? ఇది సాతన్ ఎలా ఉంటాడు తెలుసా? మీకు అంత సాఫ్ట్గా కనపడుతూ ఉంటాడు. నువ్వు అడగమునిపై అది ఇది నచ్చితేమో లేదు. రేపు అన్న రోజు నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో ఆ ఫోన్కి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి నువ్వు ఎట్టే వెళ్తావో అది ట్రాక్ చేయడానికి వాడు ముందు ఉంటాడండి. మిస్ అయ్యారు విన్నాను. హలో. స్టార్టింగ్ ఎలా ఉంటుంది తెలుసా? చాలా మధురంగా ఉంటుంది. కానీ వచ్చే రోజుల్లో నువ్వు దేవుని కోసం ముందుకు వెళ్తున్నప్పుడు నేను ఏ విధంగా ఆపాలో నీకన్నా నీ ఫోన్కే బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను ఏమన్నా తెలుసా? నువ్వు మనుషులా జీవించకూడదు, దేవుళ్ళ జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. మీకు తెలియదేమో మన ఎటువంటి రోజుల్లో రాబోతుంది తెలుసా? నన్ను నమ్మండి నా మాట. నాతో పాటు ఎంతమంది నాకు తెలియక నేను ఏదైతే మాట నమ్ముతున్నారు. కానీ రేపు రోజు మా ఆవిడతో మాట్లాడాలనుకో, రిబహాస్య హెలే బహోసోకు మా ఆవిడ రిబహాస్య హెలే బంధు. మీరు చూసారా? మీ లోకంలో ఇలిగేమైంది మీకు తెలీదు, మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ పాస్ చేసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. ఇంకోటి రెండోది, నేను మా ఆవిడ చూడక్కర్లే. నేను ఎక్కడో బంజారా వేసుకుంటా రహహసియా దేవుడు ఇక్కడ కనెక్ట్ అవుతారు రాబహాసే. మీకు అర్థంగా టెక్నాలజీ మాట్లాడుతుందని. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడితో మాట్లాడాడు. ఏ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాడండి? ఆయన ఫోన్ చేస్తున్నాడు, టింగ్ టింగ్ అని ఫోన్ చేస్తున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? హలో. రేపు అన్న రోజు ఎలా ఉంటాయి మన చర్చిగా ఎఫ్సీలో జాయిన్ అవ్వడం అందరూ. ప్రైజ్ ది లార్డ్. నేను లెట్స్ ప్రే అంటాను అంతే. వీరందరూ లెట్స్ ప్రే అంటారు. హలో. ఇప్పుడు ఫోన్ చేయండి. నేను ఈ దేవుళ్ళు అని అలా అంటారండి బాబు.
హలో, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మీకు హాస్టల్ ఐగర్ పిలుస్తున్నారు, చచ్చుకొచ్చేస్తారు. ఫోన్ చేయకుండా, మెసేజ్ చేయకుండానే. హలో, ఈ నెట్వర్క్ మొత్తం రన్ చేసేవారు తెలుసా? నీలో నాలో పరిశుద్ధాత్ముడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నేను మాత్రం ఆ రోజు కోసం వెయిట్ చేస్తా ఉన్నాను నేను. హలో, నేను సండే నేను మెసేజ్ చెప్తూ ఒక మాట చెప్పాను. నీ బండి నా బండి పెట్రోల్తో కాదు నడిచే దేవుడు కాకుతున్నాను. ఎంతమంది మాట నెంబర్. ప్రైజ్ ద లార్డ్. సో నెక్స్ట్ డే మనం ఫ్యూయల్ కొట్టేసి పెట్రోల్ బంక్ వెళ్ళాం. రాదే రే బో హో సో కో రాదాడా అని నా బండి మీద రీఛార్జ్ అయిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు యేసు ప్రభువు పన్ను కట్టడానికి ఏం చేశారండి? చేప కడుపులో నాణ్యం విన్నారా? నువ్వు నేను కూడా ఆ విధంగా ఆ ఫైనాన్షియల్ ముందుకు పోతామని. ప్రైజ్ ద లార్డ్. ఓకే, కన్క్లూజన్లో నేను చెప్పే విషయం ఏంటి తెలుసా? మీరు మానవులకు ఆలోచించొద్దండి. ఒక దేవుడు ఏ విధంగా ఆలోచిస్తాడో ఆ విధంగా మీరు ఆలోచించండి. ఇప్పుడు దేవుడికి ఏమైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇటు పరిగెడతాడు, ఎవరు ప్రార్థన చేస్తాడు, ఎవరు అడుక్కుంటాడు? హలో, దేవుడు కూడా మనం సృష్టించినప్పుడు కూడా నన్ను అడుక్కోవడానికి సృష్టించలేనా, వెళ్ళి పెత్తం చేయండి అని పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అనారోగ్యమైన ఇంటికి వస్తున్నప్పుడు ఏం చేయాలి? వెల్కమ్ చెప్తారా లేకపోతే తండ్రి తరిమేస్తారా? హలో, పేదరికం ఇంటికి వస్తున్నప్పుడు ఏం చేస్తారు? వెల్కమ్ చెప్తారా తండ్రి తరిమేస్తారా? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది క్రైస్తవులు ఎవరితో పోరాడుతున్నారు తెలుసా? మనుషులతో పోరాడుతున్నారు. వీళ్ళంటే ఇల్లు నడుచుకుని వీళ్ళు అలా నడుచుకోరు. వెనక ఆత్మలు ఉంటాయి, వాళ్ళు నడిపించిన నువ్వు ఏం చేయాలి? ఆ ఆత్మలు అరెస్ట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. బయటకు వెళ్ళి ఎవరికి ఎండదెబ్బ తగులుతుందా? మనుషులకి ఎండదెబ్బ తగులుతుంది అనుకో, దేవుళ్ళకి. హలో, మనుషులు అనారోగ్యం ఫాలో అవుతారు, మరి దేవుళ్ళు మనుషులు దుఃఖిస్తారు, మరి దేవుడు మనుషులు పెళ్లి చేసుకోరు, మరి దేవుడు అందరి నుంచి దేవుడు పెళ్లి చేసుకోరా? చూసుకోండి, చేసుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. లెట్స్ ఆల్ స్టాండ్ టుగెదర్. చూద్దామండి. ఏదో వాక్యం మీరు విన్నారో ఇది గుర్తుపెట్టుకోండి. మేము దైవములు. మనం ఎవరము? నేను చూస్తే దెయ్యానికి భయం కానీ నీకు భయం కాదు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఒక నిమిషం పాటు మన భాషలో ప్రార్థన చేద్దాం. మన భాషలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మానవత్వం మీద దృష్టి పోయి దైవత్వం మీద మన దృష్టి పోతుందండి. ఓకేనా? లెట్స్ ప్రే. లిబహస్సే ఖేలే బోలో శిబా బహస్సో కోరాదడ రాది ఇలిబో సో శిబా బాబా రాదడ లబహస్సో ఖో శిబా బాబా హస్సో కోరాదడ లిబో సో ఖో శిబా బాబా హస్సే కోరాదడ రాది ఇలిబో శిబా బహస్సే ఖేలే బోలో శిబా బాబా రాదడ రాది ఇలిబో సో ఖో శిబా రాదడ బాంది. ఇన్ జీసస్ నేమ్. ఇక్కడ ఉన్నవారు లేదా ఆన్లైన్లో వీక్షిస్తున్న వారు ఈ మాటలు వింటూ ఇంకా నువ్వు మనిషిగా ఉంటే దైవంగా మారే అవకాశం ఇప్పుడు నీకు ఇస్తున్నాను. వాక్యం అంటుంది, యేసు ప్రభువు అనే పాపం నిమిత్తం చనిపోయి తిరిగి లేపబడ్డారని నమ్మి ఆయన నీ యొక్క రక్షకుల ప్రభువుగా అంగీకరిస్తే ఆయన ఉన్న జీవము, ఆయన ఉన్న స్వభావం పొందుకుని నువ్వు దైవంగా మారుతావు. సో నా తరఫు మాటలు చెప్పవలసిన కోరుచున్నాను. యేసు ప్రభువా, నువ్వు నాకు పాపము నిమిత్తము, రోగము నిమిత్తము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే ప్రభువాన్ని, నీవే రక్షకుడని అంగీకరిస్తున్నాను. యేసు నామమున ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.